దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి స్థిరమైన భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన ద్రౌపది ముర్ము. కొత్త ఏడాదిలో అందరికీ విజయం కలగాలని నరేంద్ర మోదీ ఆకాంక్ష. విశ్వవేదికపై విజయ గీతికగా తెలంగాణ ప్రస్థానం ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశవ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఊరూరా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఈ నెల 4న రాష్ట్ర మంత్రివర్గ భేటీ. రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డులపై చర్చించే అవకాశం. నేటి నుంచి రోడ్డు భద్రతా మాసోత్సవాలు. నెల రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వార్తలోని వివరాలను చూద్దాం. దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. పాత ఏడాది గుర్తులను స్మరించుకుంటూ కొత్త ఆంగ్ల సంవత్సర తొలి రోజు సరికొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్థిరమైన భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. మరోవైపు కొత్త ఏడాదిలో అందరికీ విజయం చేకూరాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ లక్ష్యాలను సాధించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, ఈ ఏడాది విశ్వవేదికపై తెలంగాణ ప్రస్థానం ఘనంగా సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. నవ వసంతంలో విశ్వవేదికపై విజయ గీతికగా తెలంగాణ ప్రస్థానం ఉండాలని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సరంలో సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ప్రజలు ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తారు. దీంతో దేశంలోని ప్రముఖ ఆలయాలైన అయోధ్య, తిరుమల, భద్రాచలంతో పాటు అన్ని ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. హైదరాబాద్లోని బిర్లా టెంపుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండగా సంగీ టెంపుల్ భక్తులతో కిటకిటలాడుతోంది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మంగళవారం భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1184 కేసులు నమోదు కాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టగా వేడుకలు సజావుగా పూర్తయ్యాయి. తెలంగాణ భవన్లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డితో కలిసి కేక్ కట్ చేసిన కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 2025 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కొత్త ఏడాది కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని, తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలని, దానిలో భాగంగా మనకు ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న అడ్డంకులు, వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసాదించాలని, అదేవిధంగా మీరందరూ కూడా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, తెలంగాణ ప్రజలకు కూడా భారతదేశంలోని అందరికి కూడా మంచిగా జరగాలి, కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి చికాకులు లేకుండా ఈ దేశం, ఈ రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈరోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఓవైపు నూతన సంవత్సర వేడుకలు, మరోవైపు ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతుండటంతో ఆలయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు దశావతారాల్లో రోజుకు ఓ అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నిన్న మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన మహావిష్ణువు ఈరోజు కూర్మ అవతారంలో దర్శనమిస్తున్నారు.
దీనిపై దూరదర్శన్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి శివ మరిన్ని వివరాలు అందిస్తారు. చెప్పండి శివ, ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? శివ, హలో శివ, ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త ఉత్సవాలు ప్రస్తుతం ఎక్కడ ఎలా జరుగుతున్నాయి? శివ, హలో హలో శివ. భద్రాచల దివ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో పవిత్ర ఉత్సవాలలో శ్రీరామనవమి ముఖ్యది. హలో హలో సార్, హలో శివ, మీ వాయిస్ వినిపించట్లేదు, స్ట్రక్ అవుతుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ముఖ్యతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు మీ వాయిస్ వినిపిస్తుంది సార్ నాకు, మీ వాయిస్ వినిపిస్తుంది సార్ నాకు. శివ చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి చెప్పండి శివ. హలో హలో సార్, రాస్తుందా సార్? ఈ నెల 4న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ కేబినెట్ భేటీలో రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీపై చర్చించనున్నట్టు సమాచారం. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నేటి నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు మెరుగైన రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నెల రోజుల పాటు వర్క్షాప్లు, సెమినార్లు నిర్వహించడంతో పాటు డ్రైవర్ల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులు, కళాశాల విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించడంతో పాటు వాటిపై మరింత అవగాహన పెంచే విధంగా చర్యలు తీసుకోనున్నారు. లారీ డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించేందుకు శిబిరాలను నిర్వహిస్తామని వివరించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జరిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మారుతున్న సమాజంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా జరిగిన నేరాల వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. 2023లో జిల్లాలో 3600 కేసులు నమోదు కాగా 2024లో ఆ సంఖ్య 4230కు పెరిగింది. ఏడాది కాలంలో 630 కేసులు పెరిగాయి. వీటిలో ప్రధానంగా సైబర్ నేరాల సంఖ్య ఎక్కువగా ఉందని ఎస్పీ అన్నారు. దీనికి సంబంధించి గత ఏడాదిలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 168 మంది చిన్నారులను వెట్టి చాకిరీ నుంచి రక్షించినట్టు వెల్లడించారు. లగచర్ల కేసులో 71 మంది నిందితులను గుర్తించగా 37 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, జిల్లా పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేసెస్, ఆల్మోస్ట్ 639 కేసెస్ మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి. దీంతో మెయిన్గా మనకు పెరిగింది సైబర్ క్రైమ్లో చాలా వరకు కేసెస్ పెరిగాయి. ప్రాంప్ట్గా రిజిస్టర్ చేస్తున్నాము. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్తో కంపేర్ చేస్తే సైబర్ క్రైమ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది. మన డిస్టిక్లో కూడా సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది. అండ్ అదే కాకుండా సింపుల్ థెఫ్ట్స్ కూడా, అంటే బైక్ థెఫ్ట్స్, ఇవన్నీ కూడా మనకు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో అవి కూడా ప్రాంప్ట్గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా మన దగ్గర గేమింగ్ ఆడినా, లేకపోతే మట్కా ఆడినా, ఇవి నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈ సంవత్సరం పెరిగాయి. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. గత ఏడాది సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళిక రూపొందించగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో 5246 బస్సులను నడిపింది.
గత సంక్రాంతి అనుభవాల దృష్ట్యా ఈసారి 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జనవరి 9 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను నియమించింది. నేటి నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక అంశాల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. ఈపీఎఫ్ఓ, యూఎస్ వీసా, ఎల్పీజీ సిలిండర్ ధరలు, రేషన్ కార్డుకు కేవైసీ నమోదు చేయడం వంటివి ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆయా విభాగాలు ప్రకటనలు విడుదల చేశాయి. ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గాయి. పెన్షనర్లు అదనంగా ఎలాంటి ధృవీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంకు నుంచి పెన్షన్ ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ అనుమతించింది. సులభంగా పీఎఫ్ ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవడానికి ఏటీఎం కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఈపీఎఫ్ఓ తెలిపింది. యూపీఐ 123 పే కింద ఫీచర్ ఫోన్ యూజర్లకు చెల్లింపు పరిమితిని 10,000 రూపాయలకు కేంద్రం పెంచింది. ఇది గతంలో 5,000గా ఉండేది. నేటి నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. Come on boys, let's practice. అరే ఉండు గురు, నా బ్యాంక్ అకౌంట్ లో తప్పేంటి ప్రాబ్లం ఎదురైంది. అయితే బ్యాంక్ కంప్లైంట్ చేయి. బ్యాంక్ రాసి 1 నెల అయిపోయింది, బట్ వాళ్ళు గూగుల్ మీద గూగుల్ వేస్తున్నారు. అయితే ఆర్బీఐ బ్యాంకింగ్ న్యాయాధికారికి ఇన్ఫార్మ్ చేయి. ముందు నేను చెప్తాను. క్రికెట్ లో థర్డ్ ఎంపైర్ ఉన్నట్టే ఆర్బీఐ కి బ్యాంకింగ్ అంబడ్స్మన్ ఉంటారు. ఆర్బీఐ అంటుంది, బ్యాంక్ మీ కంప్లైంట్ ని 1 నెలలోగా తీర్చకపోతే మీరు ఆర్బీఐ వారి కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది మీ కంప్లైంట్స్ తీర్చడానికి ఆర్బీఐ వారి సులువైన పద్ధతి, అది కూడా ఫ్రీ. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఓవైపు నూతన సంవత్సర వేడుకలు, మరోవైపు ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతుండటంతో ఆలయంలో భక్తులు కిటకిటలాడుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు దశావతారాల్లో రోజుకు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నిన్న మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన మహావిష్ణువు ఈరోజు కూర్మ అవతారంలో దర్శనమిస్తున్నారు. దీనిపై దూరదర్శన్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి శివ మరిన్ని వివరాలు అందిస్తారు. చెప్పండి శివ, ముక్కోటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి? భద్రాద్రి దివ్యక్షేత్రం అనేది దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ క్షేత్రంగా ఉంది. ఇక్కడ ప్రధాన ఉత్సవాలు శ్రీరామనవమి, ముక్కోటి వైకుంఠ ఏకాదశిని నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా నిన్నటి రోజు నుండి ముక్కోటి వైకుంఠ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా పగలపత్తి ఉత్సవాలు అనేది నిర్వహిస్తుంటారు. ఈ పగలపత్తి ఉత్సవాల్లో శ్రీరామచంద్రుడు దశావతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. నిన్నటి రోజున మత్స్యావతారంలో దర్శనం ఇచ్చిన శ్రీరామచంద్రుడు ఈ రోజు కూర్మావతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మొత్తంగా ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా 9వ తేదీన గోదావరి తీరంలో హంసవాహనంపై తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అది తెల్లవారు 10వ తేదీన ఉత్తర ద్వార దర్శనం నుండి శ్రీరామచంద్రుడు వైకుంఠ దర్శనం ఇవ్వనున్నారు. రాజ్ కుమార్, నూతన సంవత్సరం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ ఎలా ఉంది? మొత్తంగా చూస్తే ఈ ఉత్సవాలతో పాటు కొత్త సంవత్సరం కూడా ప్రవేశించడంతో ఈ రోజు భద్రాచలం రామాలయ సన్నిధి భక్తులతో కిటకిటలాడుతుంది. సుమారు వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దర్శనానికి 1 గంట నుండి 2 గంటల పాటు సమయం పడుతుంది. ఇక్కడ భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను కూడా అధికారులు మంచిగా నిర్వహించారు. రాజ్ కుమార్, ధన్యవాదాలు శివ. దశాబ్ద కాలం ముందు వరకు భారత్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడేది. కానీ ప్రధాని మోదీ ప్రభుత్వ హయాంలో స్వదేశీ పరిజ్ఞానంతో సొంత గడ్డపై వస్తువుల తయారీకి శ్రీకారం చుట్టారు. 2014 సెప్టెంబర్లో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియాతో దేశంలో ఉత్పత్తి రంగం గణనీయంగా వృద్ధి సాధించింది. దీంతో భారతదేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారిపోయింది. 10 ఏళ్ల మేక్ ఇన్ ఇండియాపై మరిన్ని వివరాలు చూద్దాం. నిర్భర్ భారత్ దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో పయనించేలా చేసింది. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 10 ఏళ్ల కాలంలో మేక్ ఇన్ ఇండియా ఎన్నో అద్భుతాలు సృష్టించింది. 2014 సెప్టెంబర్ 25న ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ పథకం భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చివేసింది. దేశీయ తయారీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసింది. దేశీయంగా తయారీ రంగాన్ని మరింత వృద్ధి చేసేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని మోదీ తీసుకొచ్చారు. దీంతో పాటు కీలక రంగాలన్నింటిలోనూ అనేక సంస్కరణలని గత దశాబ్ద కాలంలో ప్రవేశపెట్టారు. దీంతో మేక్ ఇన్ ఇండియా నుంచి మేడ్ ఇన్ ఇండియాగా దేశం రూపాంతరం చెందింది. ఆలోచనల నుంచి ఆవిష్కరణల కేంద్రంగా భారతదేశం వివిధ రంగాల్లో కీలకంగా మారింది.
మేక్ ఇన్ ఇండియా 2.0 దశలో 27 రంగాలను చేర్చారు. అలాగే భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. 2014-15లో $45 బిలియన్ నుంచి 2021-22 నాటికి దాదాపు $85 బిలియన్ల FDIలు పెరిగాయి. మొత్తంగా ఏప్రిల్ 2014 నుంచి మార్చి 2024 మధ్య భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 667 బిలియన్లకు పైగా ఆకర్షించింది. గత 24 ఏళ్లలో వచ్చిన మొత్తం FDIల్లో దాదాపు 67% అత్యధికంగా నమోదు చేసింది. మేక్ ఇన్ ఇండియా ఇచ్చిన ఊతంతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం PLI కింద 1.28 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. దీంతో మన దేశాన్ని తయారీ ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మార్చాలనే భారతీయుల సంకల్పానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అద్దం పడుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఈ మార్పులు నేటి నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. రైల్వే సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందించేందుకు ఈ మార్పులు చేసినట్టు పేర్కొంది. నేటి నుంచి MMTS రైళ్ల ప్రయాణ వేళల్లోనూ దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. నగర వ్యాప్తంగా 88 MMTS సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్లను అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టంలో మారిన ప్రయాణ వేళలు చూసుకోవచ్చని తెలిపింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అందిస్తున్న పేమెంట్ సేవలపై ఉన్న ఆంక్షల్ని కేంద్రం సడలించింది. దీంతో భారత్లో ఉన్న వాట్సాప్ యూజర్లందరికీ త్వరలోనే ఈ చెల్లింపుల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కేవలం 10 కోట్ల మందికి మాత్రమే పరిమితమైన ఈ సేవలు ఇకపై అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్కు వెసులుబాటు లభించింది. ఒకప్పుడు మెసేజ్లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్ ఆ తర్వాత పేమెంట్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. భారత్లో ప్రస్తుతం ఈ మెసేజింగ్ ప్లాట్ఫామ్ను 50 కోట్ల మంది వినియోగిస్తున్నారు. కాగా పేమెంట్ సేవలను తీసుకురావడంపై కేంద్రం ఆంక్షలు విధించింది. 2020లో పేమెంట్ సేవల్ని కేవలం 4 కోట్ల మందికి మాత్రమే అవకాశం కల్పించింది. 2022లో ఆ సంఖ్యను 10 కోట్లకు పెంచింది. తాజాగా దీనిపై ఉన్న పరిమితుల్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఎత్తివేసింది. దీంతో వాట్సాప్ వాడుతున్న వారంతా ఈ సేవల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు వీసా ధరలపై తగ్గింపును మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు భారత్లోని చైనా ఎంబసీ వివరాలు వెల్లడించింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకునేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు వీసా ఫీజులు తగ్గింపు కొనసాగుతుందని వెల్లడించింది. చైనాను సందర్శించే విదేశీయుల ప్రయాణ విధానాలను క్రమబద్ధీకరించడం కోసం ఈ చర్యలు చేపట్టామని దౌత్య కార్యాలయం తెలిపింది. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాధినేతల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరు. వరుసగా 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గడిచిన ఏడాది కాలంగా దేశంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రపంచ దేశాలతోనూ సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో తనదైన ముద్ర వేశారు. 2024లో ప్రధానమంత్రిగా మోదీ జర్నీపై స్పెషల్ ఫోటో స్టోరీ ఇప్పుడు చూద్దాం. 2024లో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాధినేతల్లో ఒకరిగా నిలిచారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎన్నికలను ఎదుర్కోవటం దగ్గర నుంచి ప్రపంచ పటంలో భారత్కు ప్రత్యేక గుర్తింపు దక్కేలా మోదీ తీసుకున్న నిర్ణయాలే ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. సంక్షేమ పథకాల అమల్లోనూ, సంక్షోభాలను ఎదుర్కోవటంలోనూ మోదీ తనదైన ముద్ర వేశారు. అయోధ్యలో రాములల్లా ప్రాణప్రతిష్ఠ, పట్నా సాహిబ్ గురుద్వారాలో సేవ, గిరిజనులతో మమేకం కావటం, సైనికుల్లో ధైర్య సాహసాలు నింపటం వంటి చర్యలతో దేశీయంగా G20 సదస్సులో ప్రసంగం, యుద్ధంతో కకావికలమైన ఉక్రెయిన్లో పర్యటించటం, ప్రపంచ దేశాధినేతలతో భేటీల వంటి చర్యలు అంతర్జాతీయంగా మోదీని ప్రత్యేక స్థానంలో నిలిపాయి. గత ఏడాది ప్రధానమంత్రిగా మోదీ జర్నీపై స్పెషల్ ఫోటో స్టోరీని ఇప్పుడు చూద్దాం. 2024లో నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. నెహ్రూ తర్వాత ఈ ఘనతను సాధించిన వ్యక్తిగా నిలిచారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన వారికి అభివాదం చేస్తున్న మోదీ ఇక భారతీయులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం కల సాకారమైంది కూడా ఈ ఏడాదే. ఈ సందర్భంగా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం రామ్లల్లాను నిష్ఠతో కొలుస్తున్న మోదీ ఏటా దీపావళిని సైనికులతో జరుపుకునే సంప్రదాయాన్ని ప్రధానమంత్రి ఈ ఏడాది కూడా కొనసాగించారు. కచ్లో వీర సైనికులతో దీపావళి వేడుకలను జరుపుకునేందుకు వెళ్తూ సైనిక దుస్తుల్లో మోదీ. మరో చిత్రంలో లడఖ్లోని ద్రాస్ సెక్టార్లో ప్రధానమంత్రి. గడచిన ఏడాదిలో ఎందరో ప్రముఖులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. COP20 సమావేశంలో భాగంగా యూకేలోని గ్లాస్గోలో బిల్ గేట్స్తో మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గోవులంటే చెప్పలేనంత ఇష్టమనే విషయం తెలిసిందే.
ఢిల్లీలోని తన నివాసంలో లేగదూడ దీప్ జ్యోతిని ముద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రధానమంత్రి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా ఆధ్యాత్మికతకు అంతే ప్రాధాన్యత ఇస్తారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో శ్రీ రంగనాథస్వామి ఆలయంలో గజరాజుతో ఆశీర్వాదం అందుకుంటున్న మోదీ లోక్సభ ఎన్నికల్లోనే కాదు, దేశంలోని ఆయా రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించే బాధ్యతను కూడా భుజానికెత్తుకున్న మోదీ ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఒడిశా ఎన్నికల ప్రచారంలో భాగంగా కంధమాల్ జిల్లాలో ఓ వృద్ధురాల నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని ఎంతగానో కలవరపెట్టింది. ప్రపంచ దేశాలైతే రష్యా వైపు లేదంటే ఉక్రెయిన్ వైపు మొగ్గు చూపాయి. అదే సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం అటు రష్యా అధినేతను ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడితోనూ సమావేశమయ్యారు. ఆ చిత్రాలే ఇవి. భారత రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన సంవిధాన్ దివస్లో భారత రాజ్యాంగానికి నమస్కరిస్తున్న ప్రధానమంత్రి మోదీ. ప్రజాసేవకే కాదు, దైవ సేవకు ప్రాధాన్యత ఇస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బీహార్లోని పట్నా సాహిబ్ గురుద్వారాలో సేవ సందర్భంగా రొట్టెలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇక మోదీ హయాంలో దేశంలో ఎన్నో మౌలిక వసతుల ప్రాజెక్టులు పూర్తయ్యాయి. అందులో ఒకటి సుదర్శన్ సేతు. ద్వారకలోని ఓఖా మెయిన్ ల్యాండ్ నుంచి బెయిత్ వరకు నిర్మించిన వంతెనను ప్రారంభించిన సందర్భంగా సుదర్శన్ సేతుపై నరేంద్ర మోదీ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో లఖ్పతి దీదీ ఒకటి. మహిళా సాధికారత కోసం ఈ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో మహారాష్ట్రలోని జల్గాంలో లఖ్పతి దీదీలకు హారతిస్తున్న పీఎం. ఏ విదేశీ పర్యటనకు వెళ్ళినా అక్కడ ప్రవాస భారతీయులను కలవటం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇటీవలే గల్ఫ్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడి కార్మికులతో ముచ్చటిస్తున్న ప్రధానమంత్రి. సాంకేతిక రంగానికే కాదు, వ్యవసాయంలో సాంకేతికతకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే సాగు లాభసాటిగా మారుతుందని మోదీ బలంగా నమ్ముతారు. అందుకే వ్యవసాయంలో నూతన సాంకేతికతలను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నమో డ్రోన్ల డెమాన్స్ట్రేషన్ను ఆసక్తికరంగా వింటున్న ప్రధాని. మోదీ ఎక్కడికి వెళ్లినా జన నీరాజనం సాధారణమే. ఇటీవల అసోం వెళ్లిన సందర్భంగా అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. తెలంగాణలో 2024లో శాంతి భద్రతలు, నేరాల చిట్టను పోలీసులు వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ సహా పరిసర కమిషనరేట్ల పరిధిలో క్రైమ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెల్లడించారు. 3 కమిషనరేట్ల పరిధిలో 2024లో మొత్తంగా సైబర్ నేరాలే అత్యధికంగా ఉన్నాయి. అయితే పోలీసులు వీటిని సవాల్గా స్వీకరించి పరిష్కరించారు. 2025 నేరాలను కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. ప్రతి సంవత్సరం చివరలో పోలీస్ శాఖ వార్షిక నేర గణాంక నివేదికను విడుదల చేయడం పరిపాటిగా వస్తోంది. ఈ 3 కమిషనరేట్లలో కేసుల నమోదులో పెరుగుదల కనిపించింది. వీటిలో అత్యధికంగా సైబర్, డ్రగ్స్ కేసులే ఉన్నాయి. అలాగే సిటీలో 2024లో సంచలనం సృష్టించిన కేసులున్నాయి. అన్నీ కలిపి 2024లో మొత్తం 35,944 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని సిపి సివి ఆనంద్ వెల్లడించారు. దీని ప్రకారం 2023 కంటే 2024లో 45% ఎఫ్ఐఆర్ల నమోదు పెరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2024లో మొత్తం 37,600 కేసులు నమోదు చేశామని సిపి అవినాష్ మహంతి తెలిపారు. రాచకొండ సిపి పరిధిలో 2024లో మొత్తం 33,084 కేసులు నమోదయ్యాయని సుధీర్ బాబు తెలిపారు. ఈ 3 కమిషనరేట్ల పరిధిలో సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అయితే పోలీసులు వీటి కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ 3 కమిషనరేట్ల పరిధిలో సంచలనం సృష్టించిన కేసులను పోలీసులు ఛేదించారు. హైదరాబాద్లో సంధ్యా థియేటర్ ఘటన రాజకీయాన్ని, సినీ పరిశ్రమ పరంగా చర్చనీయాంశమైంది. అలాగే ట్యాంక్ బండ్పై గణేష్ నిమజ్జనాలు, డీజే సౌండ్ల అంశం కూడా సంచలనంగా మారింది. అయితే పోలీసుల చర్యలతో గణేష్ ఉత్సవాలు, పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సైబరాబాద్ పరిధిలోని జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సినిమా పరిశ్రమకు చెందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, నటుడు రాజ్ తరుణ్ కేసులు సంచలనంగా మారాయి. 2025లో నేరాల కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోనున్నట్టు పోలీస్ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం టౌన్ వెండింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రజాప్రతినిధులను ఈ కమిటీల్లో భాగస్వామ్యం చేసి ట్రాఫిక్ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయనుంది. డ్రోన్స్ మెయింటెనెన్స్ వింగ్ను ఏర్పాటు చేస్తామని పోలీస్ శాఖ తెలిపింది. డ్రోన్ దాడి అరికట్టడానికి ఈగల్ స్క్వాడ్ సిద్ధమైంది. దాడి చేయడానికి వచ్చే డ్రోన్లను కూల్చడానికి డేగలకు శిక్షణ ఇస్తున్నారు.
మొత్తంగా 3 కమిషనరేట్ల పరిధిలో డ్రగ్స్, సైబర్, ఇతర నేరాలు, మోసాల కట్టడికి పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గత 2 పర్యాయాలు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరిన భారత క్రికెట్ జట్టు ఈసారి WTC ఫైనల్కు చేరడం కష్టంగా మారింది. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న టీమిండియా ఆట తీరుపై ఇప్పుడు ప్రత్యేక కథనం చూద్దాం. గత ఏడాది T20 ప్రపంచ కప్ కైవసం చేసుకుని 2007 తర్వాత రెండోసారి జగజ్జేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. స్వదేశంలో శత్రు దుర్భేద్యమైన జట్టుగా పేరున్న టీమిండియా న్యూజిలాండ్ చేతిలో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో వైట్ వాష్కు గురైంది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు చేరే అవకాశాలు సంక్లిష్టంలో పడ్డాయి. సొంత గడ్డపై కివీస్ చేతిలో భంగపాటు తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా తొలి టెస్టులో చక్కటి విజయాన్నందుకుని అభిమానుల్లో ఆశలు రేపింది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి పోరులో క్లిష్ట స్థితిలో నుంచి పుంజుకుని విజయం సాధించిన టీమిండియా ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరం కాగా పెర్త్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రోహిత్ శర్మ తిరిగి రావడంతో జట్టు మరింత బలోపేతమవుతుందనుకుంటే అది సాధ్యపడలేదు. ఆ తర్వాత ఆడిన 3 టెస్టుల్లో 2 ఓడిన టీమిండియా మరో మ్యాచ్ను డ్రాగా ముగించింది. దీంతో ప్రతిష్టాత్మక సిరీస్లో 4 మ్యాచ్లు పూర్తి కాగా భారత జట్టు 1-2తో వెనుకంజలో ఉంది. గత 2 పర్యాయాలు కంగారుల గడ్డపై సమిష్టి ప్రదర్శనతో సత్తా చాటిన భారత్ ఈసారి అదే జోరు కొనసాగించలేకపోతోంది. ఈ సిరీస్లో ఇక మిగిలిన ఏకైక టెస్ట్ ఎల్లుండి నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది. గత 3 మ్యాచుల్లో అటు సారథిగా ఇటు ఆటగాడిగా విఫలమైన రోహిత్ శర్మపై ఒత్తిడి అధికంగా ఉండగా మరో సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిలకడగా రాణిస్తూ భవిష్యత్పై ఆశలు రేపుతుండగా ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేసిన ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తనదైన ముద్ర వేశాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్లో చక్కటి శతకంతో నితీష్ జట్టును కాపాడే ప్రయత్నం చేయగా సహచరుల నుంచి అతడికి తోడ్పాటు లభించలేదు. 2024లో భారత జట్టు స్వదేశంలో 3, విదేశాల్లో 2 టెస్టులు ఓడింది. మరి ఈ కొత్త సంవత్సరంలో అయినా రోహిత్ సేన విజయంతో ప్రారంభిస్తుందా అనేది చూడాలి. సిడ్నీ టెస్ట్లో టీమిండియా విజయం సాధిస్తే బోర్డర్ గవాస్కర్ సిరీస్ 2-2తో సమమైన డిఫెండింగ్ ఛాంపియన్ అయిన టీమిండియాకి ట్రోఫీ దక్కనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కలిసికట్టుగా కదం తొక్కాలని టీం మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఆఖరి టెస్ట్ కోసం ఇప్పటికే సిడ్నీ చేరుకున్న టీమిండియా ఈరోజు రేపు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొననుంది. 2023-25 సర్కిల్లో ఇప్పటికే దక్షిణాఫ్రికా WTC ఫైనల్కు అర్హత సాధించగా 2వ స్థానం కోసం పోటీ నెలకొంది. ఈ సర్కిల్లో భారత్ ఇంకొక్క మ్యాచ్ మాత్రమే ఆడనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 61.46 విజయాల శాతంతో పట్టికలో 2వ స్థానంలో ఉండగా భారత్ 52.78 శాతంతో 3వ స్థానంలో కొనసాగుతోంది. ఈ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ ఫలితంపై ఆధారపడి ఫైనల్ బెర్త్ ఖరారు కానుంది. గత 2 పర్యాయాలు ఫైనల్ మెట్టుపై తడబడ్డ టీమిండియా ఈసారి తుదిపోరుకు చేరడం కష్టమే అనిపిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి స్థిరమైన భవిష్యత్తు కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చిన ద్రౌపది ముర్ము కొత్త ఏడాదిలో అందరికీ విజయం కలగాలని నరేంద్ర మోదీ ఆకాంక్ష. విశ్వవేదికపై విజయ గీతికగా తెలంగాణ ప్రస్థానం ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశవ్యాప్తంగా ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఊరూరా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఈ నెల 4న రాష్ట్ర మంత్రివర్గ భేటీ. రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు, కొత్త రేషన్ కార్డులపై చర్చించే అవకాశం. నేటి నుంచి రోడ్డు భద్రతా మాసోత్సవాలు. నెల రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్.